స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం టీంకు భారంగా పరిణమించిన స్కై సూర్యకుమార్ యాదవ్ గత నెలలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లు కానీ తర్వాత జరిగినటువంటి 50 ఓవర్ల వన్డే మ్యాచ్లు కానీ మొన్న జరిగినటువంటి 2 మ్యాచ్లు 2020లో కానీ అతను ఏమాత్రం రాణించట్లేదు. కెప్టెన్గా ఒక్క దాంట్లోనూ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఏదో అడపాదడప కొద్దిగా అభిషేక్ శర్మ కొంత ఊపు మీద ఆడుతున్నాడే తప్ప మిగిలిన వాళ్ళు కొంతవరకు పర్వాలేదు అనిపిస్తున్నా, ఒక దాంట్లో ఒకళ్ళు ఆడుతున్నారు, ఒక దాంట్లో తెరకవారు ఆడారు, ఇంకో దాంట్లో గైక్వాడ్ ఆడాడు, ఇలా ఏదో ఉన్నాయి. నన్ను అడిగితే ఈ 3 మ్యాచ్లకి స్కైకి పక్కన కూర్చోబెట్టి వేరే సంజు శాంసన్ ఇంకొకరిని ఎవరినైనా తీసుకోవడం బెటర్. ఎందుకంటే మ్యాక్సిమం సింగిల్ డిజిట్కి లేదా అతను ఓవరాల్ చేసిన పరుగులు కూడా అతి తక్కువ. ఇది మనము అతని ఫామ్లోకి రావాలంటే ముందు చిన్న ఫార్మాట్లలో ఆడమని చెప్పి అతను వెనక్కి పంపాలి. ఈ రోహిత్ శర్మ, కోహ్లీలు కూడా కొన్ని వాటిల్లో ఇలా ఆడుతూ ఉంటారు ఫామ్ని. ఇప్పుడు మన 50 ఓవర్స్ మ్యాచ్లో వరుస 2 సెంచరీలు చేశాడు కోహ్లీ, తర్వాత అబౌవ్ 50 ఓవర్ చేశాడు. అలా ఫామ్లో ఉండాలి కెప్టెన్. ఒక్క దాంట్లో ఫామ్ లేకుండా ఎలా పడితే అలా కొట్టేసి ఇష్టం వచ్చినట్లు ఆడితే ఎలా నెగ్గుతుంది? పోనీ టాస్ గెలిచారు మనం 2వ దాంట్లో 2020లో. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే సరిపోయేది కదా. ఎందుకంటే మనం ఒక టార్గెట్ ఏమైతే పెట్టామో దాని ప్రకారంగా బౌలింగ్ కూడా ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి మనకు బాగా ఉపయోగపడనవచ్చు కూడా. అలాంటిది ఏమీ లేకుండా ఏదో ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏం ఆడుతున్నాడో తెలియదు, వెళ్ళిపోతున్నారు. వచ్చిన మొదటి బాల్ నుంచే కొట్టాలని చేయడం, చక్కగా క్యాచ్లు ఇవ్వడం. అభిషేక్ శర్మ కూడా దూకుడుగానే ఆడుతున్నప్పటికీ సరైన పద్ధతిలో ఆ దూకుడిని చూపించట్లేదు. అంటే లూజ్ బాల్ని కొట్టాలి, కొంత బాగా యార్కర్ వేసినా అది వేసినా కొంచెం వాటిని జాగ్రత్తగా వదిలేస్తూ ఉండాలి అనేటువంటివి తెలుసుకోవాలి. అంటే వచ్చిన బాల్ మొదటి నుంచి వచ్చిన మొదటి బాల్నే 4లు 6లు అంటే అది ఎలా సాధ్యం? కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ సూర్యకుమార్ యాదవ్ స్కై ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చే మ్యాచ్ నుంచి 3 మ్యాచ్లకి విశ్రాంతి ఇచ్చి ఇంకొకటి తీసుకోవడం బెటరు. కనీసం ఇతను ఎలాగూ చేయలేడు, ఎప్పుడు వచ్చినోడు ఫామ్ చేయలేదు అనుకుందాము, పర్వాలేదు, ఏమైంది, ఇతనైతే ఎలాగూ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫామ్లో లేడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా అతను ఫామ్ ఈ టోర్నమెంట్ వరకు, ఈ సౌత్ ఆఫ్రికా వరకు చేసే అవకాశం ఎలాగూ లేదు. చాలా నిర్లక్ష్యంగా ఆటని ఆడిస్తున్నాడు. అందులో క్యాప్టెన్ అయ్యుండి క్యాప్టెన్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు. క్యాప్టెన్ ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు ఆటను అనమాట. మొన్న ఏదో లక్కీగా మనం 276 సంథింగ్, 276 కాదు, కొంచెం బాగానే చేశాను. కానీ వాళ్ళు వికెట్స్ని తొందరగా పారేసుకున్నారు వాళ్ళు కూడా అన్నమాట. కాబట్టి మనకు దొరికిపోయారే తప్పితే ఇందులో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సేమ్ మ్యాచ్ మనము టాస్ నెగ్గి మనము ఫీల్డింగ్ తీసుకున్నాము, మనం అలాగే ఓడిపోయాం. సో రానున్న మ్యాచ్ల్లో వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి. ప్లస్ సూర్యకుమార్ యాదవ్ని పక్క పెట్టి ఇంకొక మంచి సంజు శాంసన్ లాంటి వాడిని తీసుకోవచ్చు. అలాంటివి తీసుకుని ఇంకొక రకమైనటువంటి దీన్ని ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఇదే ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం.